నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ పేరు స్వరం. స్వరం అనేటువంటి శబ్దము సంస్కృతం నుంచి వచ్చినది. దాని యొక్క భావము స్వతో రంజయతి స్వరం. అది సూత్రం. అనగా స్వయంగా రంజింపచేసేటువంటి స్వభావం కలిగిన దాన్నే స్వరం అని అంటారు. వి కెన్ ఎంజాయ్ ద సౌండ్ అనమాట. సో స్వరములు అనేవి ఎలాగ ఏర్పడ్డాయి అంటే ప్రకృతి సిద్ధములైనటువంటి కొన్ని జంతువులు, పక్షులు, మృగములు ఇలాంటి వాటి ధ్వనులను మన ఋషులు అత్యంత నిశితంగా పరిశీలించి వాటిని అనుకరించుట చేత ఏర్పాటు చేశారు. అలాగా అకారాత్మకముగా వెలువడినటువంటి ధ్వనులు అనంతర కాలంలో స్వరములయ్యాయి. అయితే స్వరములు వాటిలో కొన్ని శృతి లాగా కదలిక లేకుండా స్థిరంగా ఉండేవి కొన్ని ఉంటాయి, అలాగే కదిలించాల్సినవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని 7 స్వరములని కనిపెట్టి వాటికి పేర్లు పెట్టారు. అవే స, రి, గ, మ, ప, ద, ని. ఈ సరిగమ పదనిలే సప్తస్వరాలు అంటారు. ఈ 7 స్వరాలలో మొదటిది సా. సా అనగా షడ్జమము అని పేరు. ఇది నెమలి కూత నుంచి తీసుకోబడింది. ఇక తరువాతది రి. రిషభము అంటే ఎద్దు రంకె నుంచి తీసుకోబడింది. తర్వాత గ. గ అనగా గాంధారం. ఇది మేక అరుపు నుంచి తీసుకోబడినటువంటి శబ్దం. గాజావిదంతు గాంధారం. తరువాతది మా. మా అనగా మధ్యమం. ఇది క్రౌంచ పక్షి యొక్క కూత నుంచి తీసుకోబడింది. మా క్రౌంచ క్వణతి మధ్యమం. తరువాతది ప. ప అనగా పంచమం. ఇది కోకిల గానం నుంచి తీసుకోబడింది. పా పుష్పసాధారణే కాళీపికః కూజతి పంచ. తర్వాతది ద. ద అనగా దైవతం. ఇది గుర్రము యొక్క సకిలింపు నుంచి తీసుకోబడింది. దా దైవతం హేషతే వాజీ. చివరిగా ని. ని అనగా నిషాదం. ఇది ఏనుగు యొక్క ఘీంకారం నుంచి తీసుకోబడింది. నీ నిషాదం బ్రహ్మతే గజః. ఇలాగా సప్తస్వరములు మన ప్రకృతి నుంచే తీసుకోబడ్డవే తప్ప బయట నుంచి వచ్చినవి కావు. ఈ సప్తస్వరాలను ఏర్పాటు చేసి మనకి మన ఋషులు అందించారు. ఈ స్వరముల నుంచే రాగములు ఏర్పడ్డాయి. ఆ రాగము గురించి తదుపరి తరగతిలో తెలుసుకుందాం. ఇటువంటి నాట్య సంబంధిత వీడియోలను ప్రతిరోజు ఒకటి మీ ముందుకు చేర్చే ప్రయత్నం నేను చేస్తాను. మరి అవి మీ దాకా చేరేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి. మన సాధనకు ఉపయోగపడి మనలాంటి ఎంతోమంది కళాకారులకు ఉపయోగపడేటువంటి వీడియోలను చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా ప్రయత్నానికి మీ సహకారం అందించండి. మీ లైక్ చేయడం ద్వారా మీకు తెలిసిన వారిలో ఎవరైనా నాట్యం నేర్చుకునేవారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. రానున్న రోజుల్లో ఇవే వీడియోలు మీకు ఇంగ్లీష్లో కూడా అందించే ప్రయత్నం చేస్తాం. అంతవరకు మన రుద్ర ఛానల్ను చూస్తూ ఉండండి. నమస్కారం.